దేవినేని ఉమామహేశ్వరరావు టీడీపీ సీనియర్ లీడర్. ఒకప్పుడు కృష్ణా జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ఆయనకు గత ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా దక్కలేదు. దీంతో ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారని ఆశించారు. కానీ ఆయనకు నిరాశ ఎదురైంది. అయితే ఆయనకు ఎమ్మెల్సీ ఛాన్స్ రాకపోవడానికి కారణం ఏంటన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 1999 నుంచి 2019 వరకు కృష్ణా జిల్లాలో పార్టీకి అన్ని తానే నడిపించారు దేవినేని. 4 సార్లు ఓటమి లేకుండా గెలవడంతో కృష్ణా జిల్లా టీడీపీలో ఆయన హవానే నడిచింది. 1999, 2004లో నందిగామ నుంచి, ఆ తర్వాత 2009, 2014లో మైలవరం నుంచి గెలిచారు. దీంతో పార్టీ ప్రతిపక్షంలో ఉన్న 10 ఏళ్లలో ఉమా చేసిన పోరాటాలకే ఆయనకు కీలకమైన భారీ నీటిపారుదల శాఖ మంత్రి పదవి కట్టబెట్టారు చంద్రబాబు. అయితే జిల్లాలో ఆయన ఒంటెత్తు పోకడలతోనే కొడాలి నాని, కేసినేని నాని, వల్లభనేని సహా పలువురు కీలక నేతలు టీడీపీకి దూరమయ్యారని చెబుతారు. ఇక నెట్టెం రఘురాం, బోండాతో పాటు మరికొందరు లీడర్లతో ఉమాకు సరిపడదట. ఇదిలా ఉంటే 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఉమా ప్రభావం క్రమంగా తగ్గుతూ వచ్చింది. చివరకు 2024 ఎన్నికల నాటికి ఉమాకు టికెట్ కూడా రాని పరిస్థితి ఏర్పడింది. జిల్లాలోని టీడీపీ నేతలందరూ ఉమా తీరుపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేయడంతో ఆయనకు టికెట్ ఇవ్వలేదని టాక్. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వసంత కృష్ణ ప్రసాద్ కు 2024 ఎన్నికల్లో మైలవరం ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు అధినేత చంద్రబాబు. ఎన్నికల్లో మైలవరం నుంచి ఆయన గెలుపొందారు. అయితే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాకపోవడంతో టీడీపీ కూటమి ప్రభుత్వంలో దేవినేని ఉమాకు ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని ఆయన మద్దతుదారులు అంచనా వేశారు. దేవినేని ఉమాకు ఎమ్మెల్సీ సీటుపై పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. సామాజిక సమీకరణలకు పెద్దపీట వేస్తూ కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడులకు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఖరారు చేశారు. దీంతో దేవినేని ఉమా అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైనట్లయింది. అయితే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమా పేరు ముందు రేసులో ఉన్న విజయవాడ ఎంపీ కేసినేని చిన్నితో పాటు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఇద్దరు చక్రం తిప్పి ఉమాకు ఎమ్మెల్సీ రాకుండా చేశారన్న గుసగుసలు జిల్లా పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఉమాకు ఎమ్మెల్సీ ఇస్తే మైలవరం, జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో రెండో గ్రూప్ తో పాటు మరో పవర్ సెంటర్ ఏర్పడుతుందని, అందుకే ఇప్పుడు కాకుండా మరో 2 ఏళ్ల తర్వాత ఇవ్వాలని చిన్ని, వసంత చంద్రబాబు దగ్గర, లోకేష్ దగ్గర పట్టుబట్టడంతోనే ఉమాకు ఎమ్మెల్సీ రాలేదని అంటున్నారు. ఏది ఏమైనా ఒకప్పుడు కృష్ణా జిల్లాలో చక్రం తిప్పిన టీడీపీ సీనియర్ లీడర్ దేవినేని ఉమా రాజకీయ ప్రభ రోజు రోజుకు మరింత మసకబారుతోందని అంటున్నారు. ఇదిలా ఉంటే టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై తొలిసారిగా స్పందించారు దేవినేని ఉమామహేశ్వరరావు. శాసన మండలిలో పార్టీ ప్రజల వాణిని వినిపించడంతో పాటు ప్రతిపక్ష సభ్యుల విమర్శలను తిప్పికొట్టడంలో సమర్థవంతంగా పనిచేసి వైసీపీ దుర్మార్గపు నిర్ణయాలను, అవినీతిని ఎండగట్టాలని సూచించారు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎస్సీ, బీసీ, మహిళా, విద్యావంతుల సమ్మేళనంగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు టీడీపీ వెన్నెముకలాంటిదన్న దేవినేని ఉమా వారికి సముచిత స్థానం కల్పించడంలో టీడీపీ ఎప్పుడూ ముందుంటుందని మరోసారి రుజువైందన్నారు. చంద్రబాబు సాహసోపేతమైన నిర్ణయాలతో అభివృద్ధి కార్యక్రమాల్లో అందరినీ భాగస్వామ్యం చేస్తున్నారని, అన్ని వర్గాలను ప్రోత్సహిస్తూ విద్యావంతులు, యువతకు పార్టీ సముచిత అవకాశాలు కల్పించిందని అభిప్రాయపడ్డారు. అయితే ఆశావహులకు ఒక్కరికి ఈసారి చోటు లభించకపోవడంతో ఇంకేముంది, పార్టీలో పెద్ద ఎత్తున ముసలం పుడుతుందని, పార్టీ చిన్నాభిన్నం అవుతుందని పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు ఎదురు చూశారు. కానీ అనూహ్యంగా టికెట్లు ఆశించిన వారు చంద్రబాబుపై విధేయతను చూపించారు. ఆయన పరిస్థితిని తాము అర్థం చేసుకున్నామని చెప్పారు. అంతేకాదు, చంద్రబాబు అడుగు జాడల్లో నడవడం కంటే తమకు పెద్ద పెద్ద పదవులు ఏముంటాయని కూడా చెప్పుకొచ్చారు. ఇలా ఈ ఎమ్మెల్సీ టికెట్లు ఆశించిన పిఠాపురం వర్మ నుంచి విజయవాడకు చెందిన బొద్దా వెంకన్న వరకు అందరూ ఇదే సూత్రాన్ని పాటించారు. నిజానికి ఇంత మార్పు వస్తుందని పార్టీ అధినేత కూడా భావించి ఉండాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.